వన్ సైడెడ్‌గా సాగుతుందనుకున్న గబ్బా టెస్ట్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచే అవకాశాలైతే లేవు కానీ, కాకపోతే ఆస్ట్రేలియా గెలుస్తుందా? లేదంటే మ్యాచ్ డ్రా అవుతుందా? అనే దానిపైనే ఇప్పుడు చర్చంతా. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా అద్భుత పోరాటానికి తోడు టైలెండర్లు ఆకాశ్‌దీప్, జస్‌ప్రీత్ బుమ్రా సత్తా చాటడంతో మూడో టెస్టులో టీమిండియాకు ఫాలో ఆన్ ప్రమాదం తప్పింది. దీంతో మ్యాచ్‌ను డ్రా చేసుకునేందుకు టీమిండియాకు మంచి అవకాశం లభించింది. నాలుగో రోజు ఆటలో కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు చెలరేగడం, చివరి వికెట్‌కు ఆకాశ్‌దీప్, జస్‌ప్రీత్ బుమ్రా భాగస్వామ్యం భారత్‌కు పాజిటివ్ అంశాలు. పలుమార్లు వర్షం అడ్డు తగలడం కూడా టీమిండియాకు పాజిటివ్‌గా తయారైంది. మొత్తంగా నాలుగో రోజు మ్యాచ్ ఎలా సాగిందనే విషయానికొస్తే 4 వికెట్ల నష్టానికి 51 పరుగుల ఓవెన్ స్కోర్‌తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత జట్టు తొలి బంతికే వికెట్ కోల్పోయే ప్రమాదం నుంచి బయటపడింది. ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ వేసిన తొలి బంతిని రాహుల్ బ్యాట్‌కు ఎడ్జ్ తీసుకుని నేరుగా సెకండ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న స్టీవ్ స్మిత్ వైపు వెళ్ళింది. కానీ టీమిండియా అదృష్టవశాత్తు స్మిత్ ఆ క్యాచ్‌ను వదిలేశాడు. దీంతో రాహుల్ 33 పరుగుల వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి రాహుల్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. కెప్టెన్ రోహిత్ కూడా 2 ఫోర్లు కొట్టి మంచి టచ్‌లో కనిపించాడు. కానీ కమిన్స్ వేసిన 24 ఓవర్ మూడో బంతిని వికెట్ కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో హిట్‌మ్యాన్ మరోసారి నిరాశపరిచాడు. 27 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 2 ఫోర్లతో 10 పరుగులే చేశాడు. భారత జట్టు 74 పరుగులకు సగం వికెట్లు కోల్పోయింది. కాగా టెస్టుల్లో కమిన్స్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో కెప్టెన్‌గా రోహిత్‌ను ఔట్ చేయడం ఇది నాలుగోసారి. ఇలా టెస్టుల్లో ఒక కెప్టెన్ అపోజిషన్ కెప్టెన్‌ను అత్యధిక సార్లు ఔట్ చేసిన బౌలర్ల జాబితాలో కమిన్స్ రెండో స్థానానికి చేరుకున్నాడు. అనంతరం రవీంద్ర జడేజాతో కలిసి రాహుల్ జట్టు స్కోరును 100 పరుగులు దాటించాడు. వీరిద్దరి మధ్య మంచి హాఫ్ సెంచరీ పార్ట్నర్‌షిప్ కూడా నెలకొంది. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ 85 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్‌లో రాహుల్‌కి ఇది రెండో హాఫ్ సెంచరీ కాగా ఓవరాల్‌గా తన టెస్ట్ కెరీర్‌లో 17వది. అయితే రాహుల్, జడేజాల 67 పరుగుల భాగస్వామ్యాన్ని 43 ఓవర్లో స్పిన్నర్ నాథన్ లయన్ విడదీశాడు. 8 ఫోర్లతో 139 బంతుల్లో 84 పరుగులు చేసిన రాహుల్ స్టీవ్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో 141 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. అనంతరం నితీష్ కుమార్ రెడ్డితో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లిన జట్టు తొలి సెషన్లో మరో వికెట్ పడకుండా చూసుకున్నాడు. దీంతో లంచ్ విరామ సమయానికి భారత జట్టు 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. 41 పరుగులు చేసిన జడేజా, 7 పరుగులు చేసిన నితీష్ రెడ్డి క్రీజ్లో ఉన్నారు. 32 ఓవర్ల పాటు సాగిన ఫస్ట్ సెషన్లో 116 పరుగులు రాగా 2 వికెట్లు పడ్డాయి. లంచ్ బ్రేక్ అనంతరం ప్రారంభమైన సెకండ్ సెషన్లో మిచెల్ స్టార్క్ వేసిన మొదటి ఓవర్లోనే 2 ఫోర్లు బాదడంతో పాటు ఓ సింగిల్ తీసిన జడేజా 82 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో జట్టుకి ఇది 22వ హాఫ్ సెంచరీ. నితీష్ రెడ్డి నిదానంగా ఆడినప్పటికీ జడేజా కాస్త ధాటిగా ఆడాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య హాఫ్ సెంచరీ భాగస్వామ్యం కూడా పూర్తయింది. ఈ ఇన్నింగ్స్లో టీమిండియాకు 250కి పైగా పరుగులు సాధించడానికి రాహుల్, జడేజా నితీష్ల భాగస్వామ్యం కీ రోల్ పోషించింది. అయితే నితీష్, జడేజాల భాగస్వామ్యాన్ని 60 ఓవర్లో కమిన్స్ విడదీశాడు. ఒక ఫోర్తో 61 బంతుల్లో 16 పరుగులు చేసిన నితీష్ కుమార్ రెడ్డిని క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 194 పరుగులకు ఇండియా 7 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో టెస్టుల్లో కెప్టెన్గా అత్యధిక వికెట్లు తీసిన మాజీ కెప్టెన్ గ్యారీ సోబర్స్ రికార్డును ప్యాట్ కమిన్స్ బ్రేక్ చేశాడు. దీంతో టెస్టుల్లో కెప్టెన్గా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కమిన్స్ మూడో స్థానానికి చేరుకున్నాడు. కాగా ప్రస్తుతం కమిన్స్ ఖాతాలో 119 వికెట్లుండగా గ్యారీ సోబర్స్ ఖాతాలో 117 వికెట్లున్నాయి. అనంతరం సిరాజ్తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లిన జడేజా జట్టు స్కోరును 200 దాటించాడు. టీ బ్రేక్ సమయానికి భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. 65 పరుగులు చేసిన జడేజా, 1 పరుగు చేసిన సిరాజ్ క్రీజులో ఉన్నారు. పలుమార్లు వర్షం అడ్డు తగలడంతో సెకండ్ సెషన్లో 13 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. టీ బ్రేక్ అనంతరం స్టార్క్ వేసిన మొదటి ఓవర్లోనే 1 పరుగు చేసిన సిరాజ్ అవుటయ్యాడు. కమిన్స్ వేసిన 66వ ఓవర్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 123 బంతుల్లో 77 పరుగులు చేసిన రవీంద్ర జడేజా మిచెల్ మార్ష్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో భారత జట్టు 213 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా ప్యాట్ కమిన్స్ వరుస విరామాల్లో భారత్ను దెబ్బతీశాడు. అప్పటికి టీమిండియా ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే ఇంకా 33 పరుగులు చేయాలి. చేతిలో ఒకే ఒక్క వికెట్ ఉండడంతో భారత్కు ఫాలో ఆన్ తప్పదనిపించింది. ఇలాంటి సమయంలో 11వ నెంబర్ బ్యాటర్ ఆకాశ్‌దీప్, 10వ నెంబర్ బ్యాటర్ బుమ్రా అద్భుతంగా ఆడారు. జట్టుకు ఫాలో ఆన్ తప్పించడంతో పాటు స్కోరును 250 పరుగులు దాటించారు. అలాగే నాలుగో రోజు చివరి వికెట్ పడనివ్వలేదు. ముఖ్యంగా ఆకాష్ 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 31 బంతుల్లోనే 27 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అలాగే బుమ్రా 1 సిక్స్‌తో 27 బంతుల్లో 10 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వీరిద్దరూ ఆసీస్ కెప్టెన్ కమిన్స్ బౌలింగ్లో చెరో సిక్స్ కొట్టి అదరగొట్టారు. చివరి వికెట్కు అజేయంగా 39 పరుగులు జోడించారు. వీరి బ్యాటింగ్ చూశాక టైలెండర్లు ఇంత బాగా ఆడుతున్న చోట మన టాప్ ఆర్డర్ ఎందుకు విఫలమవుతుందో అనే ప్రశ్న నాలో తలెత్తింది.
ఆకాష్‌దీప్ బుమ్రాల అద్భుత బ్యాటింగ్‌కు టీమ్ మేనేజ్‌మెంట్‌తో పాటు మైదానంలోని టీమిండియా అభిమానులు కూడా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. మొత్తంగా 4వ రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 9 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ 4, స్టార్క్ 3 వికెట్లు తీయగా రయాన్ హ్యాజిల్వుడ్ ఒక్కో వికెట్ తీశారు. అయితే ఆస్ట్రేలియా కన్నా టీమిండియా ఇంకా 193 పరుగుల వెనుకంజలో ఉంది. పలుమార్లు వర్షం అడ్డుపడడంతో 57.5 ఓవర్లు మాత్రమే సాగిన 4వ రోజు ఆటలో 201 పరుగులు రాగా 5 వికెట్లు పడ్డాయి. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బౌలింగ్ చేస్తుండగా ఆసీస్ స్టార్ పేసర్ జోష్ హేజల్వుడ్ గాయపడ్డాడు. దీంతో అతను 6 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి స్కానింగ్ కోసం ఆసుపత్రికి వెళ్ళాడు. ఇప్పటివరకు అందిన రిపోర్ట్స్ ప్రకారం చూస్తే అతను చివరి రోజు ఆటతో పాటు మిగతా 2 టెస్టులకు కూడా దూరం కానున్నాడంట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ మ్యాచ్ ఒకే ఒక రోజు మిగిలి ఉండడంతో సెకండ్ ఇన్నింగ్స్లో మన బ్యాటర్లు కాస్త నిలబడగలిగితే మ్యాచ్ను డ్రా చేసుకోవచ్చు. ఎలాగో ఫాలో అని కూడా తప్పింది కాబట్టి ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేశాక మనకు బ్యాటింగ్ వస్తుంది. కాబట్టి మన బ్యాటర్లు కాస్త ఓపిక వహిస్తే ఈ మ్యాచ్లో ఓటమి నుంచి తప్పించుకొని డ్రా చేసుకోవడానికి మంచి అవకాశాలున్నాయి. అలాగే వరుణుడు కూడా ఎలాగో ఉండనే ఉన్నాడు మ్యాచ్లో టైం వేస్ట్ చేయడానికి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే జస్ట్ ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.